ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, గొప్ప దేవుడా, దయామయుడా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఈ చిన్న తలకాయకి అర్థమవుదు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు బోధిస్తారని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసుక్రీస్తు వారి శిలువ యాత్రలో ఎట్టకేలకు ఆయనను తోసుకుంటూ గెంటుకుంటూ ఆయనను బలవంతాన ఆ కల్వరి కొండకు తీసుకొచ్చేశారు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం మాత్రం ఒకటే ధ్యానం చేయబోతున్నాం. ధ్యానం అంటేనే గురి చూసి ఉన్నది. ఇలాగ అన్ని విషయాలు ఒకేసారి ఆలోచిస్తే అది ధ్యానం అవ్వదు. గురి చూసి ఒక కేంద్ర బిందువు మీద మన ఆలోచన అంతా పెట్టాలి. అది ధ్యానం అంటే. ఈరోజు మన ధ్యానం యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రమును తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. చాలండి. ఈ విషయాన్ని మనం ధ్యానించక ముందు యేసుక్రీస్తు వారి వస్త్రధారణ గురించి మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆకారాలు మారుతాయి, కానీ లోదుస్తులు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. ఒక పొడిగాటి తువాలు లాంటి వస్త్రాన్ని అండర్వేర్ లాగా కట్టుకుంటారు. అది బేసికల్గా మగవాళ్ళందరూ వాడే లోదుస్తు. అది నెంబర్ 1. ఆ తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, సౌత్ ఇండియా అంతా లుంగి కడతాం. అలాంటి వస్త్రాన్ని దాన్ని కడతారు. అది నెంబర్ 2. తర్వాత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అంగీ ఉంటుంది, దాని మీద వేస్తారు. అది 3వది. ఈ ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి సమాజం వాళ్ళది, వాడేంటి తెలియజేసేది వేసిన అంగీని బట్టి ఉంటుంది. ఆ తర్వాత పై వస్త్రం అనేది ఒకటి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రపంచంలో ఉన్న చరిత్రకారులు అందరూ చెప్పింది ఏంటంటే, ఆయన ఆడంబరాలు లేని ప్రధాన యాజకుని వస్త్రాలు ధరించేవాడట. ప్రధాన యాజకునికి ఆడంబరాలు ఉంటాయి. ఇక్కడ చెస్ట్ ప్లేట్ అనేది ఉంటుంది, దాంట్లో నవరత్నాలు ఉంటాయి, చాలా హడావిడి ఉంటుంది. ఆ హడావిడి ఏమీ లేదు, కానీ ఆయన ప్లెయిన్ కలర్లోనే ఒక ప్రధాన యాజకుడు మినిమం వేసుకోవలసిన ఆ వస్త్రధారణ ఆయనకు ఉండేదట. ఈ పై వస్త్రం అనేది గౌరవనీయమైంది. అది ఏదైనా పని చేసేటప్పుడు, కష్టపడేటప్పుడు పై వస్త్రం తీసి పక్కనేస్తారు. అమ్మా జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా ఆ పై వస్త్రం చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. పై వస్త్రం, ఆ పై వస్త్రాన్ని మడతెట్టుకుని తలగడగా పెట్టుకుంటారు. ఆ పై వస్త్రాన్ని దుప్పటిగా పరుచుకుంటారు. ఆ పై వస్త్రాన్ని రకరకాలుగా చుట్టూ అలాగా శాలువా కప్పుకున్నట్టు కప్పుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. పై వస్త్రము చాలా రకాలుగా వాడతారు. ఇది యేసుక్రీస్తు వారి వస్త్రధారణ. నేను ఎందుకు ఇంత వివరంగా తాయితీగా చెప్తున్నానంటే,
యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న వస్త్రధారణ అందరికీ ఇష్టమైంది. ఆయన వేసుకున్న వస్త్రధారణ ఎవరికి ఎబ్బెట్టు లేకోకుండా చాలా సామాన్యంగా ఆయన దగ్గరకు వచ్చేలాగా ఉందన్నమాట. ఈ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళ డ్రెస్సులు ఎలాగుంటాయంటే సామాన్యులకు దూరంగాను, మేము స్పెషల్ అన్నట్టుగాను ఈ మూలలు అలాగ నిలబడి ఉండేలాగున, చెంగులు బాగా దూరంగా ఉండేలాగున, చూడ్డానికే ఎంత దూరాన్ని చూసినా అబ్బో ప్రధాన యాజకుడు ఉన్నాడన్నమాట అన్నట్టుగా ఉండేలాగున ఉంచి వాళ్ళు 4 రోడ్ల కూడల్లో నుంచుని ఉండేవారంట. ఇంకా జనం అక్కడికి వచ్చి వంగొంగి నమస్కారాలు పెడతా ఉండేవారట. వీళ్ళు పొట్ట అందుకోకుండా ఇలాగంటా ఉండేవారంట. ఇది ఆ రోజుల్లో పరిస్థితి. వీళ్ళేమో దేవాలయంలో ఉద్యోగస్తులండి. మీకు అర్థం అవ్వట్లేదు కదా, మళ్ళీ చెప్తాను నేనండి. ఈ ప్రధాన యాజకుడైనా వీళ్ళు ఎవరైనా దేవాలయం వాళ్ళ బాబుదా కాదే. దేవాలయం ఎవరండి? యేసయ్య దేవాలయం. ఆయన చాలా సామాన్యమైన రీతిలో ఎవరికి అభ్యంతరాలు లేని ప్రధాన యాజకుని, అలంకారంలో ఆభరణాలు లేని ప్రధాన యాజకుని వస్త్రం ధరించేవాడట ఆయన. ప్రభునందు ప్రియమైన, అంటే సగటున యూదులు, గౌరవనీయమైన యూదులు ధరించే వస్త్రం ధరించాడు ఆయన. లోదుస్తు, లుంగి లాంటిది, ఒక మంచి అంగి, తర్వాత ఒక పై వస్త్రము. ఇది ఆయన. ఇంకా కొంతమంది ఉన్నారు, మళ్ళీ ఈ పై వస్త్రం కాక తలపాగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలను బట్టి, ఆయా వాతావరణాలను బట్టి ఈ తలపాగా ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఇది యూదుల వస్త్రధారణ, గౌరవనీయమైన యూదుల వస్త్రధారణ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడే ఈ లోకానికి వచ్చి నేను ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు, నేను అందరిలాగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పి ప్రధాన యాజకుని వస్త్రాన్ని సింప్లిఫైడ్గా వేసుకున్నాడు ఆయన. మరి మన వస్త్రధారణ ఎలా ఉంది అనేది ప్రశ్న. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సాధించాల్సింది ఏంటంటే మహిమ వస్త్రం పొందుకోవాలి కదా, వద్దా? అయ్యే వద్దండి బాబు, మాకెందుకు వచ్చింది ఈ పులుసుతో మొద్దు దిగితే చాలు, ఎక్స్ట్రా అయిన తర్వాత ఇలాగ అనుకుంటున్నారా? ఎంత బతికి ఇన్ని ఉదయకాల ప్రార్థన కూడికలకు వచ్చి మనకి మహిమ వస్త్రం పొందుకునే అర్హత వద్దా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన మనసును ఆయనను తోసుకుంటూ గెంటుకుంటూ నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయనను కల్వరి కొండకి ఎక్కించారండి. ఆయనను పడేసి ఆయన శరీరం మీద ఉన్న వస్త్రాలను ఒలుస్తున్నారు. మీకు అర్థం అవ్వట్లేదేమో, మీకు ఎప్పుడు గాయాలు అవలేదేమో, నాకు గాయాలైనవి. గాయమైనప్పుడు రక్తం వస్తుంది. ఆ గాయం మీద ఉన్న మన వస్త్రాలు ఆ గాయాన్ని అంటుకుంటాయి. గవర్నమెంట్ ఆసుపత్రిలో డ్రెస్సింగ్ ఎలా చేస్తారంటే, పాపం పేషెంట్లు ఎక్కువ కదా, రఫ్గా హ్యాండిల్ చేస్తారు. యాక్చువల్గా నామాసిలైన్ అని అంటుంది, అది పోస్తే ఒక్క అర నిమిషం ఆగితే ఆ పైన ఆ గాజు క్లాత్ గాయానికి కట్టింది, ఈ రక్తం ఎండిపోయి పెలుసు కట్టింది మెత్తనడుతుంది, ఇలా తీస్తే వచ్చేస్తుంది. పాపం అక్కడ ఉద్యోగస్తులకు అంత టైం ఉండదు కదా, సట్ మనం లాగుతారు అంతే. చాలా బాధ వస్తుంది ఆ చిన్న గాయానికే.
కానీ యేసుక్రీస్తు వారికి ఒళ్ళంతా గాయాలే. ఆయన శరీరం మీద ఉన్న వస్త్రాలను ఒలిచారండి. అమ్మ మీకు అర్థమవుతుందో లేదు, మీరు మీ మనసుని అక్కడ ఇక్కడ పెట్టకండి. చిన్నగా కల్వరి కొండ దగ్గరికి తీసుకురాబడిన యేసయ్యను నేల మీద పడేసి ఆయన వస్త్రాలు ఒలుస్తున్నారు. అక్కడ ఉండండి. అది మీకు అర్థమైన రోజున మీరు మహిమ వస్త్రం పొందుకునే అర్హత పొందుకుంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో మనిషి కల్లో కూడా ఆశపడింది ఏంటంటే, ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు బట్టలు లేకుండా చేయబడడం కన్నా హీనమైంది అవమానం ఇంకేం లేదండి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, భర్త ఇంట్లో కుమ్మేసిన పెద్దేం బాధపడరు. బయట గట్టిగా ఒక కేక ఎత్తే అది ఈవిని విమర్శించి ఎక్స్రేలో చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. పనే ఉండదు వాళ్ళకి పాపం. అవతల వాళ్ళు ఏం పడుతున్నారు అదే చూస్తూ ఉంటారు. భర్త కేకేసినప్పుడు, ఎర్రి కేకేసి తిట్టినప్పుడు అవతల ఆవిడ చూసిందా, ఈవిడికి ఇంక కోపం వచ్చేస్తుంది. అవునా కదా? మన గురించే మాట్లాడండి. ఆఫ్టర్ ఆల్ ఒక మాటకే బహిరంగంగా ఎవరో వింటుండగా, ఒక్క మనిషి వింటుండగా తిట్టినందుకే మనకు అంత బాధ వచ్చేస్తుంది. ఇంచుమించుగా ఉదయం 9 గంటలకు మధ్య ఆసియా ప్రాంతంలో చక్కని వెలుగు వచ్చేస్తుందండి. 9 గంటలకి మనకే వస్తుంది, కానీ అక్కడ ఇంకా బ్రైట్, ఇంకా చిక్కటి వెలుగు, దేదీప్యమానమైన వెలుగు ఉంటుంది 9 గంటలకి. అంత పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగా ఆయన శరీరం మీద ఉన్న వస్త్రాలు తీసేస్తున్నారండి. ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఓ పక్కన అంతవరకు రక్తంలోనే న్యాచురల్గా ఉన్న ఆ తెల్ల రక్త కణాలు మరలా ఆ గాయాన్ని అలా మానపడానికి, అతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన గాయమైనప్పుడు ఎర్ర రక్తం ఉంటుంది, దాని వెనకాల తెల్లది కూడా ఉంటుంది. ఈ తెల్లది ఏం చేస్తుందంటే మళ్ళీ అతకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆయన శరీరం నుంచి వస్త్రాలు ఇలా ఒలుస్తున్నప్పుడు మళ్ళా ఈ వందలాది గాయాలు మళ్ళీ కొత్తగా రేగినాయండి. ఒక్కసారిగా ఎంత బాధో ఒకసారి ఆలోచించండి. ఏదో జంతువునో మేకనో గొర్రెనో పడేసినట్టు నేల మీద పడేసి ఆయన వస్త్రాలు లాగేసుకుంటున్నారండి. బైబిల్ గ్రంథము అన్ని కోణాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, కీర్తనలు 22:18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు, యెహోవా దూరముగా నుండకము. చాలు. ఇలాగ మనం ఒక పక్కన రోమా ప్రభుత్వము నేరస్తుల మీద సిలువను అమలు చేసే విధానం, ఒక పక్కన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కలిపి చూస్తే మనం ఈ రోజున మన ఇళ్లలో పెట్టుకునే ఆ సిలువ కాదండి, యాక్చువల్గా ఒంటి మీద నూలు పోగు కూడా లేని పరిస్థితి అక్కడ ఆయనకు ఉందండి. ఒక పక్క తన శరీరంలో ఉన్న గాయాలన్నీ మళ్ళా రేగినాయి, భరించలేని బాధ. ఇంకో పక్క ప్రజలందరూ చూస్తుండగా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ లాగేసుకున్నారు. అవమానం. మనిషి అన్న తర్వాత అంతకు మించిన అవమానం ఏమైనా ఉంటుందండి?
బహుశా నేను అనుకుంటున్నాను అనేక మంది భక్తుల వ్యాఖ్యానాలు చెప్తున్నాయి, ఆ ఒక్కటే భరించలేక తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించానని అడిగాడేమో యేసయ్య. ఆ ఒక్కటే ఆయన భరించలేకపోయాడు, ఆ ఒక్కటే వద్దన్నాడు ఆయన. చివరికి అంత అవమానము పొందడానికి చివరికి ఆయన ఒప్పుకున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీకు ఒక చాలా ముఖ్యమైన సన్నివేశం చెప్పాలి. అక్కడ ఆడది ఏం చేయగలరండి, ఆడది ఏం చేయగలదండి అని అంటారు. తలుచుకుంటే చేయగలరు. అక్కడ తల్లి యుద్ధం చేసిందండి, అంగలార్చింది, ఏడ్చింది, బతిమాలింది, రిక్వెస్ట్ చేసింది, అందరి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా కొడుకుని అలాగా దిశమలతో ఉంచకండి అయ్యా, కనీసం ఇదిగో ఈ వస్త్రాన్నన్నా చుట్టండి అలాగా అని బతిమాలితే ఒక్క సైనికుడు కరిగాడంటండి. ఒక సైనికుడు కరిగాడండి. ఆమె ఇచ్చిన వస్త్రాన్ని ఒక చేత్తోనే అలా చుట్టి దోపారు. ఇప్పుడు మనం చూస్తున్న శిలువలో ఆయన నడుముకు చుట్టి ఇలాగా పొడుగ్గా ఎల్లాడుతున్న వస్త్రం కనపడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న భక్తులు క్రిస్టియానిటీకి ఏం సింబల్గా పెట్టాలి అని అన్నప్పుడు సిలువ గుర్తు అని కొంతమంది, సిలువలో ఉన్న యేసయ్య గుర్తు అని కొంతమంది, ఆ సిలువ మీద దిగంబరుడిగా ఉన్న యేసయ్య అని కొంతమంది. అంటే చివరికి మెజారిటీ భక్తులందరూ కలిసి ఆ వస్త్రాన్ని చుట్టబడిన యేసయ్యను ఫైనల్ చేశారు. అందుకనే ప్రపంచమంతా అదే ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాఠం ప్రారంభంలోనే మిమ్మల్ని అడిగాను, మీ వస్త్రధారణ ఎలాగుంది అని. ఎందుకు అడిగానో తెలుసా? మన వస్త్రధారణను బట్టే మనల్ని గౌరవించినా, మనల్ని దూరం పెట్టినా దాన్ని బట్టే ఉంటుందండి. నడమంత్రం సిరొచ్చినప్పుడు, షార్ట్ కట్లో అప్పటికప్పుడు ఈజీ మనీ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చ పిచ్చ బట్టలన్నీ కొనుక్కుంటారు కొంతమంది. నేను చూస్తూ ఉంటాను, నా పనే అది, నాకు వేరే పనే లేదు, అన్నీ అలా గమనిస్తూ ఉంటాను. అమ్మా, మన వస్త్రధారణ చాలా చక్కగా ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫ్యాషన్ డిజైనర్ ఏమందంటే, ఈ ప్రపంచంలో బెస్ట్ క్లాత్ ఏంటంటే నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి. ఇలాగ లాక్కుని పీక్కుని అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఇదే ఫ్యాషన్ ఏమో అని అనుకుంటా ముందుకెళ్ళడం అనేది అది పెద్ద విషయమేం కాదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ఆయన ఎన్నుకున్న వస్త్రధారణ ఆమోదయోగ్యమైంది. ఆయన వస్త్రధారణ అక్కడ నిలబెట్టి ఈ పక్కన ప్రధాన యాజకుడు వస్త్రం పెడితే ఆ రంగురంగులు, ఆర్భాటాలు, ఆ రంగురాళ్ళు, అవన్నీ అడావిడి బంగారము అవన్నీ తీసేస్తే ఈ ఈ ఈ వస్త్రధారణ ఆ వస్త్రధారణ ఒకటే. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఇంతెంత రాళ్ళు, విలువైన రాళ్ళు చెస్ట్కి తగిలించుకున్నారు. బంగారం ఎక్కడ పడితే అక్కడ వాడేశారు. వాళ్ళ సొమ్మ, దేవాలయంలో డబ్బు దోసుకు తింటమే కదా. కానీ యేసుక్రీస్తు వారి వస్త్రధారణ చాలా గౌరవనీయమైంది, ఆమోదయోగ్యమైంది. చూడగానే చాలా చక్కగా ఉండేది. దాంట్లో డాంబికం లేదు. మీకు తెలుసో తెలీదో, మీరు వేసుకున్న వస్త్రధారణ బట్టి మీ దగ్గర కొంతమంది రారు. మనకు తెలియకోకుండానే మనం ఎలా వస్త్రధారణ డిజైన్ చేసుకుంటామంటే అది మనకు తెలియకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. మేము భక్తిపరులు సుమా, మేము భక్తిపరులు అనే ఇచ్చేలాగా మన వస్త్రధారణ మనం డిజైన్ చేసుకుంటాం, మనకు తెలియకోకుండా జరిగిపోతూ ఉంటుంది. కానీ యేసయ్య కావాలని అందరికీ ఆమోదయోగ్యమైన
చాలా గౌరవనీయమైన, ఆడంబరాలు లేని, బంగారము లేని, నవరత్నాలు లేని, తలపాగా లేని ప్రధాన యాజకుని బేసిక్ క్లాత్స్, గార్మెంట్స్ ఆయన వేసుకున్నాడు. అలాంటిది మరలా చెప్తున్నాను, కల్వరి కొండలో ఆయనను ఒంటి మీద నూలు పోగు కూడా లేకోకుండా నగ్నంగా చేసేసారండి. ఆయన తన దిశమలను కవర్ చేసుకోవడానికి పక్కకు వంగిపోయాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాఠం ఏంటో తెలుసా? సిగ్గుమాలిన పనులు చేసేదంతా మనమే, పాపభూయిష్టమైన పనులు చేసేది మనం. ఆయన యందు ఏ పాపమో లేదని రోమా గవర్నమెంట్ 3 సార్లు సర్టిఫికేట్ ఇచ్చిందా లేదమ్మా? మాట్లాడండి. ఒక బలి పశువును వధించే ముందు యాజకుడు వచ్చి దాన్ని ఎత్తిమే చేసి, ఓకే దీని యందు ఏ దోషము లేదు, దీన్ని బలి ఇవ్వచ్చు అని చెప్తారు. యేసుక్రీస్తు వారిని పిలాతు 3 సార్లు ఈయన యందు నాకు ఏ దోషము కనపట్లేదు అని చెప్పాడా లేదా? యేసుక్రీస్తు వారి యందు ఏ దోషము లేదమ్మా. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆయనను ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు చూడండి. ఆయన ఎందుకు భరించాడంటే ఆయన బలి అవ్వక తప్పదు. ఈ లోకంలో చాలామంది పుస్తకాలు రాయించుకుంటారు, డబ్బులు ఇచ్చి పుస్తకాలు రాయించుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎందుకు అంత బలియాగం, అంత అవమానం పొందారంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ఇంకా పుట్టకముందే 400 సంవత్సరాల క్రితమే అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి. ఆయన ఎలా పుడతాడు, ఆయన ఎలా పెరుగుతాడు, ఆయన ఎలాగా సేవ చేస్తాడు, ఎలాగా అవమానించబడతాడు అనే విషయాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరాలి. అందుకని ఆయన ఓపిక పట్టుకుని భరించాడు. ఆయన త్యాగం చేయకపోతే మన పాపాలకు ప్రక్షాళన లేదండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమో ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ పూర్వకాలంలో తల్లిదండ్రులు ఎలా ఉండేవారంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు త్యాగాలు చేసేవారు. అంటే ఇప్పుడు పిల్లల్లోనూ మార్పులు వచ్చేసినాయి, తల్లిదండ్రుల్లో కూడా మార్పులు వచ్చేసినాయి. నేను మాట్లాడేది యేసయ్య ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఎందుకంత త్యాగం చేశాడు, ఎందుకంత ఏ మనిషి ప్రపంచంలో పడని ఆ అవమానాన్ని పొందాడు అంటే మనల్ని అవమానం పాలు కాకుండా చేయడానికి. ఆయన బిడ్డలమండి మనల్ని ప్రతి ఒక్కరిని ఏదో మిషన్లో పెట్టినట్టు జిరాక్స్ కాపీలు తీసినట్టు చేయలేదు. రిక్ వారన్ అనే భక్తుడు ఒక మాట అంటాడు, ప్రతి మనిషి పుట్టుక వెనకాల తల్లిదండ్రులకు ప్లాన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రం ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ వల్లే మనం పుట్టామని చెప్పాడు. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మీ తల్లిదండ్రులకి ప్లాన్ ఉందో లేదో మీకు తెలుసా? నాకు తెలీదు. కానీ నువ్వు ధైర్యంగా గుండె మీద చేసుకుని ఉండాల్సింది ఏంటి తెలుసా? నీకోసం ఆయనకు ఒక ప్లాన్ ఉంది, దేవునికి ప్లాన్ ఉంది. హలో, ఆ ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు అవమానం పాలు కాకూడదు, నువ్వెప్పుడు అవమానం పాలు కాకూడదు. అందుకని ఆయన అవమానం పాలైపోయాడు. నీకు మహిమ వస్త్రాన్ని ఇద్దామని చెప్పి ఆయనను వస్త్రహీనుడిగా చేస్తుంటే భరించాడు ఆయన. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నేను ఉద్యమానికి లీడర్గా ఉన్నాను. ఇదే కేశవస్వామి గుడి సెంటర్లో 20,000 మంది జనంతో 4 రోడ్లు బ్లాక్ చేసి మీటింగ్ పెట్టాను. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే,
విప్లవోద్యమంలో ఒక నాయకుడిగా నేనున్నాను. అప్పుడు నేను ఎలాగుండాలి, నా వస్త్రధారణ ఎలాగుండాలి, ప్రజలందరికీ దగ్గరగా, ప్రజలందరూ ఈజీగా అర్థం చేసుకుని అందరితో మమేకమైపోవడానికి సింప్లెస్ట్ వస్త్రధారణ ఏది అనేది నేను ముందే నిర్ణయించుకుని ఆ వస్త్రధారణ ఈ రోజుకి నేను పాటిస్తున్నాను. నేను హడావిడి బట్టలు ఏమి వేసుకోను, అలాగని చిరిగిపోయిన బట్టలు వేసుకోను. చాలా సామాన్యమైన బట్టలు, మామూలు నేను పాటిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉండాలి. పేదోళ్ళు, అడుక్కునేవాళ్ళు అందరూ కావాలి, నాకు అందరితో ఉండాలి, అందరి దగ్గరికి నేను వెళ్ళాలి అని నేను ఒక వస్త్రధారణను డిజైన్ చేసుకున్నాను. దాన్ని నేను పాటిస్తున్నాను. యేసుక్రీస్తు వారికి కూడా ఆ రోజుల్లో ఆయనను అభిమానించేవాళ్ళు, ఆయన కోసం ఏమైనా చేసేవాళ్ళు, ఆయన నోరు తెరిచి అడక్క ముందే తీసుకురాగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, పిలాతు భార్య యేసుక్రీస్తు వారి అభిమాని కాదా? మాట్లాడరామా? ఆవిడకి తెలిసిందనుకోండి, యేసుక్రీస్తు వారు ఈ రోజున ప్రధాన యాజకుని డ్రెస్ వేసుకోవాలని ఉందంటే బంగారానికి కానీ నవరత్నాలకు కానీ ఏమైనా లోటు ఉంటుందంటారా? కానీ ఆయన చాలా సింప్లెస్ట్ కానీ గౌరవనీయమైన, నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం అవ్వట్లేదు అమ్మా. మనము ఈ ప్రపంచంలో వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే నీకు గౌరవం వస్తుంది. చక్కని డ్రెస్ వేసుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, చక్కని వస్త్రధారణ కలిగి ఉండాలి. కానీ ఆ వస్త్రధారణ ప్రజల్ని, పేద ప్రజల్ని, లేకపోతే భక్తి లేని వాళ్ళని గెంటేసేలా ఉండకూడదు. మన వస్త్రధారణ, మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మనం ఇలా క్రాస్గా చూస్తాం. ఎవరన్నా ఒక అమ్మాయి మీద రోమర్ అది ఎంతకని అపోహ, వదంతు, నిజమో అబద్ధమో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒక అపోహ రాగానే ఆ మనిషి ఇంక ఇలా క్రాస్గా చూస్తారు. నేను ఒకడిని అడిగాను, ఒరే చర్చికి రారా అన్నాను. నేను రాను అన్నాడు. చాలా కోపంగా అన్నాడు. ఎరా అన్నాడు. అందరూ నా ఇంకా అదోలా చూస్తున్నారు అని. మరి ఏం చేస్తారు? నేను క్యాథలిక్ చర్చికి వెళ్ళిపోతానండి. అక్కడ ఎవరు చూడరమ్మా అలాగా. నేను చెప్తున్నాను, నేను కొన్ని సంవత్సరాలు క్యాథలిక్ చర్చికి వెళ్ళాను. నేను అక్కడ ఎవరు నీ అంక ఇలా క్రాస్గా చూసేవాళ్ళు లేరు. ఇక్కడే మనం మనిషి అంక ఇలా క్రాస్గా చూస్తాం. నేను వాక్యాన్ని ముగించాలి. యేసుక్రీస్తు వారు దిగంబరుడైపోయింది నిన్ను నన్ను అవమానకరమైన జీవితంలోకి వెళ్లకుండా కాపాడడానికి. రేపొద్దున నీకు ఏదైనా కష్టం వచ్చి, నీకు ఏదైనా అవమానకరమైంది ఎదురవుతుందనుకో, ఈ మాటను ఉటంకించి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను అవమానపడకుండా ఉండడానికే కదా నువ్వు అవమానం పొందావు. మరి ఇప్పుడేంటి నాకు ఈ అవమానం నా మీదకి వచ్చేలాగా ఉంది అని ప్రార్థన చేయండి. దేవుడు నీ మీద నుంచి అవమానాన్ని తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అవమానం చేద్దామని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు 15 సంవత్సరాలు. నేను ఇదే ప్రార్థన చేశాను. వివరాలు అనవసరం. దేవుడు నన్ను మరలా పైకి తీసుకొచ్చాడు. మరలా ఇదే పట్టణంలో నిలబెట్టాడు, ఇదే రోడ్డు మీద నిలబెట్టాడు. తన సాక్షిగా వాడుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, ఆయన పొందిన అవమానం సామాన్యమైనది కాదండి. ఏ మనిషి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తానన్నా భరించడానికి ఎవడో రాడండి ముందుకి. ఎవడికి కావాలండి కోట్లు?
ప్రతి మనిషికి సిగ్గు అనేది ఒకటి ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. కానీ ఆయన నీ కోసం నా కోసం దిగంబరుడుగా చేయబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు అడగాల్సింది ఒకటే, ప్రభువా నా కోసమే కదా అంత అవమానం పొందావు, నా కోసమే కదా నిన్ను వివస్త్రను చేశారు, నన్ను క్షమించిన ఆయన. సిగ్గుమాలిన పనులు ఎన్నో చేశాను, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయండి. పైకి వినపడకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పగడబడిచిన మా తండ్రి, కల్వరిగిరిలో మా కొరకు వస్త్రహీనుడు అయ్యావు. నీ శరీరం మీద ఉన్న వస్త్రాలు ఒలిచేశారు నాయన. జీవితంలో మనిషికి అంతకు మించిన అవమానం ఏమీ లేదు. పట్టపగలు ఉదయం 9 గంటలకు మీ వస్త్రాలు తీసేశారు. ప్రజలందరూ మీ సిగ్గును చూడడానికి ప్రయత్నం చేశారు. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము సిగ్గుమాలిన పనులు ఎన్నో చేశాం నాయన, మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభువా జీవితంలో ఇంకెన్నటికీ అవమానాలు పాలు కాకుండా నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని తయారు చేస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.